నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారి ఈరోజు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేస్తారు. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలనేవి దక్కుతాయి. ఇక శుభకార్యాలు నిర్వహించడంలో తులారాశి వారు నిమగ్నమవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. ఇక రావాల్సిన బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి ముందు రోజు కన్నా మంచి ఫలితాలనేవి ఈ రోజు గోచరిస్తున్నవి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రైవేట్ రంగ సంస్థలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ఆర్థికంగా ఉన్నత స్థాయి చేరుకోవడం అనేది తులారాశి వారికి జరుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల సలహా స్వీకరించి విజయాలను సాధిస్తారు. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం చూస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇక కుటుంబంలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలనేవి మెరుగుపడతాయి. అలాగే ప్రేమికుల మధ్య మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక రాజకీయవేత్తలకు మరియు కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సన్నాహాలను ఈరోజు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో సత్తాను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు కళాకారులకు చేసిన సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులకు విద్యా పురస్కారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశిలోని మహిళలు చిక్కుల నుండి బయటపడతారు. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.